సరే చూద్దాంలే, ఆలోచిద్దాంలే, సరే నేను పాస్పోర్ట్ అయితే అప్లై చేస్తానులే అని చెప్పాను. ఆ తర్వాత అప్పుడు మనం ఆ హిందూ ఆర్గనైజేషన్కి మీకు ఉన్న ఆ సిద్ధాంత విభేదాలు, ఏమైనా భేదాభిప్రాయాలు ఏంటి అని దాని గురించి మీద అడగటం మొదలుపెట్టాడు. అయితే నేను గతంలో జరిగిన 1-2 విషయాలు చెప్తే అతను మళ్ళీ గుచ్చి ఇంకా ఎక్కువగా అడగటం మొదలుపెట్టాడు. నాకు అప్పుడే కొంచెం సందేహం వచ్చింది అతని మీద. సరే అబ్జర్వ్ చేస్తున్నా ఏం చేస్తాడని చెప్పి. ఆ తర్వాత ఇతను మాట్లాడిన 2 మాటలతో నాకు బాగా రెడ్ బల్బ్ వెలిగింది. అదేంటంటే, ఒక మాట అన్నాడు, అన్న మీరు ఇక్కడ కువైట్కి వచ్చిన తర్వాత మందు అయితే దొరకదు కానీ, మందు ఏర్పాటు చేయలేం కానీ అమ్మాయిలు మాత్రం బాగా దొరుకుతారన్నా, మీకు కావాలంటే అమ్మాయిలను ఏర్పాటు చేస్తాం అన్నాడు. ఏంటి తమ్ముడు నువ్వేం మాట్లాడుతున్నావు అసలు? అమ్మాయిలను ఏర్పాటు చేయడం ఏంది, మన పని ఏంది, అవేం పెట్టుకోకు.